ఎలా అంటే, ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులు, ఈ గ్లోబలైజేషను, ఎదురవుతున్న పోటీ, వీటి నేపథ్యంలో మన స్కేల్ పెరిగింది. సినిమాల స్కేలు. మనం ఇంకెక్కడ తీసిపోమన్నట్టు ఇంకెందుకు మనం ఎన్ని సినిమాలు ఎందుకు బన్నీ గారిది 'పుష్ప' కోసం మాట్లాడుకుందాం. ఒక హై స్కేల్ సినిమాలు. మీరు అంత డబ్బులు పెట్టకపోతే ఆ క్వాలిటీ ప్రేక్షకులు ఊహిస్తున్న స్కేల్‌ని మీరు రీచ్ కాలేకపోతున్నారు. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ప్రేక్షకుడు ఇంకా టికెట్ ధర కొంచెం నాకు అందుబాటులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హ్మ్. ఈ 2 ఎప్పుడు కూడా ఒక ముడి పదార్థంలాగా అంటే జడ పదార్థంలాగా అటు ఇటు ఇటు అటు టస్సిల్ అవుతున్నాయి. ఏంటి సార్ దీనికి వే ఔట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జనరల్ ఎందుకంటే ప్రైసింగ్ మీరు పెట్టిన బడ్జెట్‌కి కొంచెం టికెట్ రేట్లు పెంచినా, లేదంటే కొంచెం సినిమా ఆడితే మీకు డబ్బులొస్తాయి. లేదంటే కంపారిటివ్‌గా లాసే కదా సార్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటేనండి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, హ్మ్. ఇప్పుడు సినిమా గోయర్స్ అంటే ఓకే. సినిమా బాగున్నా, బాగోపోయినా ఏమున్నా హ్మ్. ఫస్ట్ 3 డేస్‌లో సినిమా గోయర్స్ వస్తారు. ఓకే. సినిమా గోయర్స్ నుంచి లాగేద్దాం హ్మ్. అనేదేమో ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. ఓహో! ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ వస్తారు కదా అని. అవును. సినిమా గోయర్స్ ఏమంటున్నారంటే, హ్మ్. మేమేదో సినిమా మీద ఇష్టపడి వస్తుంటే మా మీద బాధేస్తున్నారేంటి అంటున్నారు. కరెక్ట్. హ్మ్. ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు తప్పితే ఎవరు థియేటర్‌కి రావట్లేదని ఇది ఇతని ప్రాబ్లమ్. అవును. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫుట్‌ఫాల్ పెంచుకోవాలి. ఓకే. ఫుట్‌ఫాల్ పెంచుకున్న రోజున హ్మ్. ప్రొడ్యూసర్‌కి ఒక లీవేజ్ ఉంటుంది. ఓకే. మన అంటే లైక్ ఇంతమంది ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి, ఆ రోజు ఇతను ఫస్ట్ 3 డేస్‌లోనో, 4 డేస్‌లోనో లాగేయాలనే కంగారైతే, ఫస్ట్ వీక్‌లో లాగేయాలన్న కంగారైతే ఇతనికి ఉండదు. ఇదివరకు హ్మ్. అట్లా ఉండేది సిస్టమ్. ఉండేది. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే జనం తగ్గుతున్నారో, హ్మ్. తగ్గిన జనం నుంచి బ్రేక్ ఇన్ అవుతానికి చూస్తున్నారు. ఓకే. అక్కడ ఈ రేట్లు గాని, ఇయి గాని ఇయన్నీనండి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే, జనాలు కూడా ఇప్పుడు 600,00,00,000 అయిన సినిమాకి, ఓకే. అంటే ఈరోజు రెమ్యునరేషన్‌లు తీసేసేయండి పక్కన యెస్ ఒక సార్. నిమిషం. హ్మ్. ప్రొడక్షన్‌గా చూసుకున్నా కూడా 300, 400,00,00,000 టచ్ అయిపోతుంది. అవును. ఇది సినిమా. సినిమా మొత్తం. సినిమా మొత్తం అంటే పెద్ద సినిమాల గురించి యెస్ మాట్లాడుతున్నాను. సార్. డెఫినెట్లీ సార్. 300,00,00,000 అనేది ఈరోజు ఇలా టచ్ అవుతుంది. అవును. సింపుల్‌గా టచ్ అవుతుంది. హ్మ్. దానికి కూడా ఇప్పుడు ఇంకా స్టిల్ రూ. 99 మీద మాకు చూపించండి అంటే ఎవరు చూపించలేరు. అవును. అలాగని చెప్పి ఇప్పుడు నిజంగా మేము 100,00,00,000, 110, 120,00,00,000 కూడా సినిమాలు తీస్తున్నారు. అవును. తీయట్లేదంటే. అవును. తీస్తున్నారు కానీ క్వాలిటీ ఏం మాత్రం రీచ్ ఇంటర్నేషనల్ కావట్ల. క్వాలిటీతో చూస్తుంటే ఏమాత్రం రీచ్ అవ్వట్లేదు. అవును. సో, వీళ్ళు రూ. 99కి పెద్ద సినిమాలను అడుగుతాము కరెక్ట్ కాదు. హ్మ్. అలాగని చెప్పి వీళ్ళు మరీ 600, 700 పెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. సమ్‌వేర్ ఎక్కడో అది మంచి బ్యాలెన్స్ రావాలి. అది హ్మ్. ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే వాక్ ఇన్ పెంచుకొని ఓకే. రేట్ తగ్గించుకునేటట్లు చూడాలి. వీళ్ళు కూడా మరీ రూ. 100కి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఆ సినిమాలని. ఓకే. అంటే మరి దీన్ని బట్టి ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బెటరా? అంటే ఒక 200,00,00,000 ఒక సినిమా మీద పెట్టే బదులు, ఆ హ్మ్. 200,00,00,000తో ఒక 10 చిన్న సినిమాలు తీసి అదృష్టాన్ని పరీక్షించుకోవడం బెటరా? అంటే పెద్ద సినిమా అంటే తీసే సత్తా ఉండగలగాలండి. హ్మ్. ఇప్పుడు నా దగ్గర 50,00,00,000 పెట్టుకొని నేను హ్మ్. 200,00,00,000 రిస్క్ అయితే చేయకూడదు. చేయకూడదు. రైట్. అంటే యెస్. నాకు ఒక 50,00,00,000 పోయినా కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు 200,00,00,000 ముట్టుకోవాలి. అర్థమైంది. అదే ఉన్నదే సార్. 50,00,00,000 లాస్ట్‌కి అన్నప్పుడు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి ఒక సినిమా తీసేటప్పుడు. ఉన్నదే 50,00,00,000 అన్నప్పుడు అవును. ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద స్మాల్ ఫిలిమ్స్. మనం ఓకే. సినిమాని 3,00,00,000, 4,00,00,000లో కూడా తీయొచ్చు. యెస్ సార్. బట్ ఏంటంటే ఆ క్వాలిటీ వేరేగా ఉంటది. అవును. దాని కాస్టింగ్ వేరేగా ఉంటది. ఇయన్నీ ఉంటది. అప్పుడు కథను నమ్ముకొని వెళ్ళాలి. కాస్టింగ్‌ని, క్వాలిటీని అవునవును. అవును. కాకుండా. లైక్